సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మహిళలకు ఒక్క మర్డర్ చేసుకునే అవకాశాన్ని, హక్కుని కల్పించండి అని చెప్పేసి ఒక కొత్త నినాదంతో నిన్న మహిళా దినోత్సవం నాడు శరద్ పవార్ పార్టీకి చెందిన రోహిణి గారు ఒక నినాదాన్ని అయితే లేవదీస్తారు సార్. రాష్ట్రపతికి ఒక లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఇది నేషనల్ వైడ్ ఒక ట్రెండ్ అయిపోయింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే ఎందుకు ఇటువంటి ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు? ఎందుకు ఇప్పుడు మహిళలకు ఒక మర్డర్ చేసుకునే ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నారు? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్, మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒక మర్డర్తో సరిపోతుందా అనేది డౌట్. అంటే మర్డర్ చేయటానికి హక్కు, అంటే హత్య చేయటం అనేది ఒక అనివార్యంగా హత్య అనేది బలవంతంగా చేసేది, చంపటం లేదు సంహరించటం అనండి. హత్య అలా చూస్తే హత్య అనేది సెన్స్ వేరు. చచ్చిపోవటమే కావచ్చు కాక చంపేయటమే కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చనిపోతున్నారు, అలాగే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఇలా కాదు, ప్రతిఘటించాలి అనేది ఆవిడ సెన్స్. ఈ ప్రతిఘటనలు ఒక్కొక్కసారి తమని తాము రక్షించుకోవడం కోసం అనివార్యంగా అవతల వాళ్ళని చంపాల్సి వస్తే అది క్రైమ్ అయిపోతుంది. కాబట్టి చంపడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చంపేసినా పర్వాలేదు అని చెప్పండి అనేది ఆవిడ సెన్స్. అయితే అది రకరకాలుగా క్యారీ అయింది ప్రపంచంలో. ఈ క్యారీ అవటం వలన చర్చ జరుగుతోంది దీని మీద. ఆ మధ్య ఒకసారి హైదరాబాద్ చెందినటువంటి ఓ పోలీస్ కమిషనర్ గారు ఓ మాట అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఆ టైంలో ఇక్కడ దొంగతనాలు విస్తృతంగా జరుగుతున్నాయి ఊళ్ళో. ఎవరైనా దొంగలు మీ ఇంట్లోకి వస్తే వాళ్ళని చంపేయండి, పర్లేదు మేము చూసుకుంటామని చెప్పాడు ఆయన. అది కొంచెం కాంట్రవర్సీ అయింది. అయితే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీరందరూ విపరీతంగా సపోర్ట్ చేశారు ఆయన, ఆ కమిషనర్ గారిని. అలా ఇది కూడా మీ మీద దాడులు జరిగితే, అంటే ఒకవేళ మీరు భరించలేనటువంటి స్థాయిలో దాడి జరిగి అనివార్యత ఏర్పడి ఒకవేళ ఆ సందర్భంగా మీరు ఎవరినైనా గాయపరిచినా చంపేసినా అది కన్సిడర్ చేస్తాము అనొచ్చు. అంతే తప్ప హక్కుగా హత్య చేసుకునే హక్కు ఇవ్వటం అనేది అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు ఆ వాక్యంలోనే సమస్య ఉంది. హత్య వేరు, సంహరించడం వేరు. హత్య అంటే ఇంటెన్షనల్గా వెళ్ళి చంపేయటం. ఇదేమో ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన్ని తాను కాపాడుకోవడం కోసం చేసేటువంటిది. అలా చంపేస్తే పెద్ద ప్రమాదం ఏం కాదు. మీరు మరీ ఇబ్బందిగా ఉండి మీకు అవకాశం దొరికితే చంపేయండి, ఏం పర్లేదు అంటే ఓకే. కానీ హత్య చేసుకునే హక్కు ఇవ్వండి అంటే సమస్య, ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎలాగూ హక్కు ఉంది కదా అని చెప్పి ఒక హత్య చేసేసి ఒకటే కదా చేశానంటే అలాగే చాలామందిని చాలా సందర్భాల్లో చంపాల్సి వస్తుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ చంపటం అనే దాన్ని జస్టిఫై అయితే నేరం కాదు అని చెప్పచ్చు న్యాయస్థానానికి వెళ్ళక తప్పని పరిస్థితే, వెళ్ళాలి అనివార్యంగా. ఎందుకంటే చట్టం అనే దాని ముందు అందరూ సమానం అని చెప్తున్నారు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు నిర్ణయించి వదిలిపెడుతుంది. ఆ వదిలిపెట్టడానికి ఒక గ్రౌండ్గా ఇది తీసుకోవచ్చు. ఏది వాళ్ళ అనివార్యత, ఏం చేయాలో దిక్కులేని పరిస్థితుల్లో ఈ క్రైమ్ జరిగింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని అలాంటి కన్సిడరేషన్ ఇవ్వచ్చు. అలాంటి కన్సిడరేషన్ ఇస్తూ కోర్టుల్ని గైడ్ చేయొచ్చు. లేదు దానికి ఒక చట్టాన్ని రూపొందించవచ్చు. ఆ పని ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం స్పెసిఫిక్గా చేయొచ్చు. కానీ హక్కుగా ఇవ్వటాలు కుదరదు. హక్కుగా ఇవ్వటం అనేది తప్పు కూడా. అది కొంచెం ఓవర్. అంటే తను చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా చెప్పడం కోసం అద్భుత రసంలో చెప్పినట్టు ఆవిడ కొంచెం ఎక్స్ట్రీమ్ టోన్తో చెప్పింది. ఆ ఎక్స్ట్రీమ్ టోన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆవిడ అదే ఎక్స్ట్రీమ్ టోన్లో రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై ఇచ్చేటప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంది. ఎవరు కాపాడుతున్నారండి రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని? అంటే దాడి చేసేవాడికి కూడా తెలుసు మహిళ
మహిళని ఒక మహిళని టార్గెట్ చేస్తున్నామని. అంటే ఇక్కడ ఏంటి, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఆడపిల్లలకు కావాలి. ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ మెథడ్స్ నేర్పించండి. ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ మీరు ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ మెజర్స్ నేర్పించండి. వాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టుకునే అవకాశం ఇవ్వండి. ఆయుధాలు పెట్టుకోవడానికి, ఆయుధాలు ఉపయోగించడానికి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంచండి. దానికి కావాలంటే ఒక చట్టపరమైనటువంటి ఇది చేసుకోవచ్చు. ప్రతి ఆడపిల్ల ఆయుధం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు సిక్కులు ఒక ఆయుధం కలిగి ఉంటారు, వాళ్ళు కృపాను. అలా ఆడపిల్లలకు కూడా ఒక ఆయుధం ఇవ్వండి. ఆయుధాన్ని వాళ్ళు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తే తప్పు కాదు, అంతే. ఆ పని చేయవచ్చు, తప్పేం లేదు దీంట్లో. అంతేగాని హక్కుగా ఇవ్వటము అనేది కుదిరే పని కాదు. ఆవిడ ఇంకొంచెం బ్రాడ్గా రాయాలి.